Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం డైలమాలో పడింది. ఇప్పుడే నిర్వహించాలా లేదా వాయిదా వేయాలా అన్న అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి తన కేబినెట్ మంత్రులతో చర్చించి వారి సూచనలు తెలుసుకున్నట్లు సమాచారం. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. ఏంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై ఏ అంశాలపై చర్చించారు, ఏ నిర్ణయం తీసుకున్నారు? స్పందన, స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే డైలమా అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి ఎన్నికలకు వెళ్లాలా వద్దా, వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటది అనేపై ఇటు మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి, కొండ సురేఖ కూడా పాల్గొన్నారు. అయితే ఎన్నికలకు వెళ్లడమే మంచిదని అత్యధికంగా మంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే మరోసారి అంటే ఈ 2-3 రోజుల్లో మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై మరి తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఇటు హైకోర్టు ఈ నెల సెప్టెంబర్ 30 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒకవైపు హైకోర్టు గడువు పెట్టింది కాబట్టి మరి ఈ విషయంపై ఎలా ముందుకెళ్ళాలి, మరి ఆయన హైకోర్టుకు వెళ్ళి ఆయన మరి మరింత గడువు కోరాలా, లేదంటే ప్రత్యేక జీవో ద్వారా స్థానిక సంస్థలకు వెళ్లాలా అనేపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీసీ కులగణన విజయవంతంగా చేశారు. అదేవిధంగా బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా బిల్లు కూడా తీసుకొచ్చారు. ఈ బిల్లు కూడా అసెంబ్లీ మొత్తం శాసన మండలి మొత్తం కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఇటు ప్రత్యేక జియో కూడా తీసుకొచ్చారు కేబినెట్ ఆమోదంతో. ఈ 2 బిల్లులు కూడా ప్రజెంట్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మరి గవర్నర్ అయితే ఈ 2 బిల్లులపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరి సుప్రీం కోర్టు గవర్నర్ 3 నెలలలోపు ఈ బిల్లుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు బీజేపీ మాత్రం రాజకీయాల్లో భాగంగా మరి యొక్క ఎన్నికలను కూడా డిలే చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఎలాంటి ఈ విషయంపై కూడా మాట్లాడలేదు. మరి మొన్న కూడా ఆ మధ్యకాలంలో ఇటు ఢిల్లీ వెళ్లి బీసీల మహాధరణ కూడా చేశారు. అయినప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. మరి కేంద్ర మంత్రులు కలిసి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి బీసీ బిల్లు ఏదైతే ఉందో 40% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా మరి ఆమోదం తెలపాలని కూడా ఢిల్లీ కేంద్రం కూడా వెళ్లి పెద్ద ఎత్తున కూడా ధర్నా చేసినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటికే ఇటు గవర్నర్ కూడా కొంతమంది మంత్రులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి కూడా రిక్వెస్ట్ చేస్తారు ఈ బిల్లు ఆమోదం తెలపాలి, మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం అని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మరి ఏ రకంగా ముందుకెళ్లాలి అనేపై కూడా మరి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మరి ఇప్పటికే చాలా వరకు కూడా డిలే అవుతుంది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు జరగక. దీంతో లోకాలిటీలు కూడా కొంతవరకు అభివృద్ధి అయితే కుంటుపడింది. ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ప్రధానంగా డిమాండ్ అయితే వస్తుంది, స్థానిక సంస్థలు నిర్వహిస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వస్తుందనే విషయాన్ని కూడా నిన్న మంత్రులు అయితే తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే మరోసారి మరో 2-3 రోజుల్లో మరోసారి ఈ విషయంపై చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి నిర్ణయాన్ని అయితే వదిలేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని కూడా మంత్రులు అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై కూడా ఇంకా కొంతవరకు వేచి చూసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తే మరి బీసీల ఓట్లను కూడా తమకే వస్తాయనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తే కొంతవరకు పాజిటివ్ ఉంటుంది. మన స్థానిక సంస్థల్లో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పాలనకు కూడా ఒక రెఫరెండంగా భావించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు
21 నెలలు అవుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, కొన్ని అయితే అరకొరగా అమలు చేస్తుందనే ఆరోపణలు అయితే ఉన్న నేపథ్యంలో మరి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పాలనపై కూడా ఒక రెఫరెండంగా భావించే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ గవర్నర్ ఈ 2 బిల్లులకు ఆమోదం తెలపకపోతే మరి ప్రత్యేక జీవో ద్వారా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుంది. అయితే ఈ విషయంలో మాత్రం ఎవరైనా కోర్టుకు వెళ్తే మాత్రం న్యాయపైన చిక్కులు వస్తే మాత్రం మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలపై. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. మరి ఈ విషయంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి గవర్నర్ ఆమోదం తెలిపరాక వేచి చూడాలా, లేకపోతే ప్రత్యేక జీవో ద్వారా మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా అనే విషయంపై కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 3 గంటల పాటు సుదీర్ఘంగా కూడా మంత్రులతో చర్చించారు. వారి అభిప్రాయాన్ని కూడా తీసుకొని మరి మరోసారి ఈ నెల 2-3 రోజుల్లో కూడా మరోసారి సమావేశంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ టైంలో మాత్రం స్థానిక సంస్థలకు వెళ్తేనే ఎక్కువగా లాభం చేకూరుతారనే విషయాన్ని కూడా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మరి ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కూడా ఇప్పటికే ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టిన నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థలకు వెళ్ళాలా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా ఇంకా కొంతవరకు అయితే డైలామా అయితే కొనసాగుతుంది. మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఎక్కువ మంది అయితే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం స్థానిక సంస్థలకు వెళ్తేనే బెటర్ అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రులు అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరి మరో 2-3 రోజుల్లో మరోసారి మీటింగ్ ఏర్పడిన తర్వాత కమాండ్ కౌన్సిల్ తో మాట్లాడిన తర్వాత స్థానిక సంస్థలకు నిర్వహణపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తన ప్రక్రియను అయితే పూర్తి చేసింది. మరి ఏ క్షణమైనా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే నిర్వహించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు బ్యాలెట్ బాక్సులు కానీ, అదేవిధంగా ఇటు ఓటర్ లిస్ట్ కానీ, మరి దీనికి సంబంధించిన ప్రక్రియ కానీ, అదేవిధంగా గుర్తుల కేటాయింపు సంబంధించిన ప్రక్రియ కానీ అంతా కూడా పూర్తి చేసి సిద్ధంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్ కోసం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వెయిట్ చేస్తుంది. మరి ఈ విషయంలో మాత్రం మరి ప్రత్యేక జీవోదాన్ని పోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా చట్ట సవరణ కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి 9th షెడ్యూల్ చేర్చాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టాల్సి ఉంటుంది, దాన్ని తీర్మానం చేయాల్సి ఉంటుంది, 2/3 మెజార్టీ కూడా కావాలి. ఒక 9th షెడ్యూల్ లో చేర్చాల్సిన అవసరం లేకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. కానీ ఓన్లీ రాజకీయ పరంగా మాత్రమే అది సాధ్యం అవుతుంది. మరొక ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాత్రం రిజర్వేషన్లకు బీసీలకు 40% రిజర్వేషన్ కావాలంటే మాత్రం తప్పకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి ఉంటుంది, దానికి తీర్మానం కావాలి. 2/3 మెజార్టీ నెగ్గుతేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. మరి ఇప్పటికే ఇటు తమిళనాడులో కూడా ఇటు 50% పైగా రిజర్వేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఈ విషయంపై కూడా మరి ఇప్పటికే న్యాయ సలహాలు కూడా తీసుకోవడం తెలుస్తుంది. కాబట్టి మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడంలో మరి ప్రత్యేక జీవోదారం పోతే ఏ రకంగా ఉంటది, అదేవిధంగా మరి గవర్నర్ ఆమోదం తెలిపితేనే అన్ని క్లియరెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా మరోసారి 2-3 రోజులు నిర్వహించే మీటింగ్ లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.